చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకండి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలి
నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాల పడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశేఖరాలో పలకేటి మంతరాలో అమ్మలాల పడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశేఖరాలో పలకేటి మంతరాలో తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నెక్కిన చుక్కలమ్మా నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి 2 కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నెక్కిన చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరశం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా అన్యాయంగా మనసుని గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అధోగతి మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరశం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి
అచట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుగ్గల్లో బుగ్గ చుక్కల్లి హరికి సిరి తోడు నేడు. ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. తోడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం. రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు. నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా. విరిసిన పించమా విరుల ప్రపంచమా. ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా. అరే నా గాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా వామా. ఎంతో మది మారినా ఇంతేనా అంగన. మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు.
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. లార్డ్, ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందుకి కొనసాగుదాం. ఇంతవరకు అద్భుతమైన పాటలు వివాహాల గురించి మనం విన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాలను మనం చదివి కార్యక్రమంలో ముందుకి కొనసాగుదాం. సంఘానికి కాపరిగా ఉన్న సహోదరుడు ప్రసాద్ గారు వచ్చి మొదటి వాక్య పాఠ్య భాగాన్ని వారు చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు. 24 దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మేము కూడా వందనం తెలియజేస్తున్నాం. మరి మొదటగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండ మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అది నొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాగైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢత కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కనెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కనెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడి కనుక నాని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామునకు భార్య వారిద్దరూ దిగంబరుగా నుండి వారు ఏక శరీరమైందురు. అయితే దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినారు. రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ
తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. ఎలా ఉన్నారు ఏమా? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అందరికన్నా సంతోషం మన రాజేష్ ఉన్నది. ఎందుకంటే వివాహం అయిందే కదా, ఆయన చూడడానికి వచ్చిన మనకి ఇంకా సంతోషం ఉంటుంది. చాలా సంతోషం. ఈ వివాహ కార్యక్రమానికి మనం రావటం, దేవుని యొక్క వాక్యం సంభించేది ఏంటంటే వివాహ కార్యక్రమం అనేది అది ఎంతో ఘనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని. నాదో చిన్న ప్రశ్న, ఏమంటారా? ఏమా ఒక ప్రశ్న వేయమంటారా? వేయమంటే వేస్తా, లేకపోతే లేదు. వేయమన్నా వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఒక ప్రశ్న వేయండి, పర్లేదు మాకు అని. వెరీ గుడ్. పోన్లే, మెజార్టీ అన్న వచ్చారు. అన్ని బంధాల కన్నా శ్రేష్టమైన బంధం ఏది? మిమ్మల్ని నమ్మ అడిగేదా? ఆడ చూస్తున్నారా? ఈ లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైన బంధం ఏది? వివాహ బంధం కదా. మరి తండ్రి బిడ్డ బంధం అది గొప్పది కాదా? గొప్పదా కాదా? ఏ బంధం గొప్పదంటారు? తల్లి బిడ్డల బంధం గొప్పదా? స్నేహ బంధం గొప్పదా? రక్త సంబంధం గొప్పదా? పేరు బంధం గొప్పదా? వివాహ బంధం గొప్పదా? ఎందుకు చెప్పినట్టు ఎందుకు అడుగుతూ దానికి కూడా సమాధానం చెప్తాను. ఊరినే చెప్పేది కుదిరితే కదా. ఏ బంధం గొప్పది? ఏంటి? ఓకే, గుడ్ గుడ్ గుడ్, నైస్. చాలా సంతోషం, మంచి సమాధానాన్ని చెప్పారు. అన్ని బంధాల కల్లా వివాహ బంధం అనేది ఎందుకు గొప్పదో మనం చూద్దాం. చూడటానికి ముందు అసలు ఈ వివాహ వ్యవస్థ, వివాహ బంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అంత అవసరమా? వివాహ బంధం అనేది అంత అవసరమా? మనుషులు మాత్రం వివాహం చేసుకుంటారు. భూమిలో ఉన్న ఏ జీవి, భూమి మీద ఉన్న ఏ జీవి వివాహం చేసుకోవట్లే. అవునా? అవునంటారు కాదంటారా? కేవలం మనుషులు మాత్రమే ఈ వివాహాన్ని చేసుకుంటారు. భూమి మీద ఉన్న ఏ జీవి కూడా, ఒక జంతువు కానివ్వండి, ఒక పక్షి కానివ్వండి, జీవరాశుల్లో ఏది కూడా ఏం చేసుకోవట్లా, వివాహం అనేది చేసుకోవట్లా. ఇప్పుడు మనుషులు కూడా
తమ మనుషులు అన్న సంగతి మర్చిపోయి వాళ్ళు ఒక కుక్కలుగానో, వాళ్ళు ఒక పందులుగానో, వాళ్ళు ఒక జంతువులుగానో భావించి వివాహ బంధాన్ని కాకుండా దానికి కొత్త పేరు పెట్టారు. ఏంటంటే అది ఏంటిది? అది సహజీవనం. ఏ జీవనం అంటది? ఈ కుక్కలకి, పందులకి, పక్షులకి, జంతువులకి వివాహ బంధం ఉండదు. వాటికి కేవలం ఏంటంటే సహజీవనం. సహజీవనం. నాకు తెలిసి వివాహ బంధం అనేది మనుషుల మధ్యలో, ఇద్దరు మనసుల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఇద్దరు ఆత్మల మధ్యలో జరిగే గొప్ప ఒడంబడిక. మనుషులు కాని వాళ్ళు మాత్రమే వివాహ బంధానికి దూరంగా సహజీవనం అనే పేరు పెడతారు. అంటే నా దృష్టిలో, వాక్యం దృష్టిలో అది వాళ్ళు మనుషులు కాదు. ఎందుకంటే వివాహ బంధం అనేది సహోదరులు చెప్పారు, అన్ని బంధాల కన్నా శ్రేష్టమైన బంధం ఏదని? వివాహ బంధం అని. మీలో చాలా మంది అన్నారు అన్ని బంధాల కన్నా శ్రేష్టమైంది వివాహ బంధం. అసలు ఈ వివాహ బంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎవరు ఏర్పాటు చేసింది? ఎవరంటే దేవుడే. ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది మనం సహోదరులు వాక్యం చదువుగా మనం విన్నాం. ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశాన్ని సృష్టించాడు. తన నోటి మాట చేత ప్రతి జీవరాశిని చేశాడు. కానీ మనిషిని మాత్రమే దేవుడు తన స్వరూపమందు, తన పోలికలో, తన వలె ఉండటానికి, తనతో కూడా ఉండటానికి దేవుడు మనిషిని చేశాడు. మనిషిని చేసినటువంటి దేవుడు మనిషి భూమి మీద విస్తరించాలని, మనిషి భూమి మీద ఏలుబడి చేయాలని, మనిషి భూమి మీద తనలాగా జీవించాలని, దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనిషి కూడా ఆ రీతిగానే ఉండాలని దేవుడు మనిషిని విస్తరింపజేయడానికి వారికి బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బంధమే వివాహ బంధం. మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎప్పుడు ఒంటరిగా ఉండుట చెప్పాలి, మంచిది కాదు అని దేవుడు తన జీవితానికి ఒక తోడు అనే దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తోడు ఒక కోతినివ్వలేదు, ఆ తోడుగా ఉండటానికి దేవుడు ఒక కుక్కనివ్వలేదు, ఆ తోడుగా ఉండటానికి దేవుడు ఇంకో జీవినివ్వలేదు. కానీ ఆ తోడుగా ఉండటానికి దేవుడు తనలో నుండి, తన మనిషిలో నుండి, పురుషునిలో నుండి ఒక ఎముకని తీసి ఆ ఎముకను ఒక స్త్రీగా దేవుడు ఏం చేశాడండి? నిర్మించాడు. సహోదరుడు పాడారు, పాస్టర్ గారు అద్భుతంగా పాడారు. మనిషి నరుని ఎముకలో నుండి దేవుడు ఏం చేశాడంటే అండి, ఒక ఎముకని తీసి ఆ ఎముకని ఎలా నిర్మించాడు? ఆయన స్త్రీగా నిర్మించాడు. ఎముకని ఏం చేశాడు? ఆయన స్త్రీగా నిర్మించాడు. నిర్మించి ఇది నీ ఎముక అన్నాడు. అందుకని దేవుడు ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఒక మాట అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. కరెక్ట్ గా ఆదాముకి సెట్ అయ్యే ఎముక మాత్రమే దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరికన్నా ఎముక వేయాల్సి వచ్చింది అనుకోండి, కరెక్ట్ గా సెట్ అయ్యే ఎముక అయితేనే ఆ వ్యక్తి నడవగలుగుతాడు. ఒకవేళ కొద్దిగా చిన్నగా ఉన్నా, కొంచెం పొడుగ్గా ఉన్నా ఆ ఎముక సెట్ కాలేదనుకోండి, జీవితాంతం ఎలా ఉంటది? జీవితాంతం ఎలా ఉంటది? ఆ వ్యక్తి గుండితనంతోనే ఉంటాడు, బాధ అనుభవిస్తూనే ఉంటాడు. జీవితంలో కూడా అదే. ఈ వివాహ బంధం మన జీవితానికి, వివాహం చేసుకునే వారికి వివాహ బంధం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే కరెక్ట్ అయినటువంటి, సాధైనటువంటి సహాయము తనలో నుండి తీయబడిన ఆ యొక్క స్త్రీ అయితేనే ఆ బంధం అనేది చిరకాలము స్ట్రాంగ్ గా, గట్టిగా, ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. లేకపోతే ఒడుదుడుకులు వస్తాయి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఆదాము తన ఎముకలో నుండి తీయబడిన అవ్వను ఆదాము వివాహము చేసుకున్నాడు. అందుకని వారి జీవితము దీవెనకరంగా, ధన్యకరంగా సాగింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు దానిని ఘనపరిచి దానిని ఏం చేశాడు అనంటే ఆశీర్వదించాడు. వివాహ బంధము నూరేళ్లు సంతోషంగా, ఆనందంగా కొనసాగాలి అనంటే ఆ వివాహ బంధములో ముఖ్యముగా ఉండాల్సింది ఏంటి అనంటే ప్రేమ. ఏంటిదండి? ప్రేమ. చాలా మంది అంటారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం అని. అది జీవితంలో ఎప్పటికీ జరిగేది కదా. మనిషి ఎప్పుడు ఎలా మారుతాడు ఆ మనిషికి అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు నేను అర్థం కాదు,
నాకు నేను అర్థంగా, ఇంకా నా భార్యకి నేనేం అర్థమైతా? అర్థం చేసుకునే దానికన్నా ఒకటి ప్రేమించాలి, రెండోది ఏం చేయాలంటే వారిని గౌరవించాలి. ఏం చేయాలండి? గౌరవించాలి, అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఎక్కడో పుట్టింది, తను పుట్టిన వాతావరణం వేరు, తను పెరిగిన వాతావరణం వేరు. ఆ వాతావరణం మధ్యలో పెరిగిన అన్నింటిని విడిచిపెట్టి, అన్ని పద్ధతులను విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన తోడుపుట్టువులను విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్తే సర్వస్వం అని చెప్పి భార్య వస్తుంది. ఎన్నో కలగని వస్తుంది, ఎన్నో ఆశలతో వస్తుంది. భర్త తనని అర్థం చేసుకొని, అంటే అర్థం చేసుకున్నట్టు కంటే భర్త తనని అన్ని విషయాల్లో గౌరవించి బహు జాగ్రత్తగా చూసుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకని గణపరచండి. ఎందుకు గణపరచాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. శ్రేష్టమైన బంధం వివాహ బంధం అంటే ఆ సైకాలజీ క్లాసులో లెక్చరర్ బోర్డు మీద ఏదో రాస్తూ ఒక స్టూడెంట్ వచ్చి మేడం పిలిచారు ఏంటి అని అంటే, ఏమి లేదు, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం ఈ బోర్డు మీద రాయాలి అని అంది. అని చాక్పీస్ ఇచ్చింది. ఆ స్టూడెంట్ ఆ చాక్పీస్ని తీసుకుంది. బోర్డు మీద నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల పేర్లు రాయండి. దగ్గర దగ్గర ఒక 20 మంది పేర్లు రాసేసింది. 20 మంది పేర్లు రాసింది. ఆ 20 మంది పేర్లలో వీళ్ళందరూ నీకు ఇష్టమేనంటే దరిదాపుగా వీళ్ళందరూ ఇష్టమే అంది. ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్ల నుంచి దానిలో ఒక 15 మంది పేర్లు ఇచ్చింది. ఆ 15 మందిలో కూడా నీకు ఇష్టమైన వాళ్ళ పేర్ల నుంచి మిగతా ఒక 5 పేర్లు చెరిపోయింది. కొంచెం ఆలోచించి పేర్లు ఉన్నాయి. ఆ 10 మంది పేర్లో అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, తోబుట్టువులు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. వీటిలో కూడా పిల్లల్ని తీసేయలేం, తోబుట్టువులు తీసేయలేం అని ఆలోచిస్తూనే బాధగా తోబుట్టుల పేర్లు చెరిపేసింది. ఒక 5 పేర్లు, ఇంకా 5 పేర్లు ఉన్నాయి. ఈ 5 పేర్లలో కూడా ఒక 3 పేర్ల నుంచి 2 పేర్లు చేరి, ఈ 5లో నీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు నుంచి మిగతా వాళ్ళు చేరిపోయారండి. అది కష్టం. ఒక 3 పేర్లు చేరిపేసింది, 2 పేర్లు చేరిపేసింది, 3 పేర్లు ఉంచింది. అన్నీ చెరిపేసి ఒక పేరు ఉంచింది. ఆ లెక్చరర్ ఏడుస్తూనే అన్ని చెరిపేసి ఏడుస్తుందండి. ఎవరి పేరు? న్యాయకుడు. అదేదమ్మా, నేను ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టం మీద నువ్వు పిల్లల్ని కన్నావు కదా అంటే, పిల్లల్ని కంటావంటే మరో జన్మెత్తడం. అది కష్టం మీద నీ పిల్లల్ని కన్నావు కదా, వాళ్ళు కూడా కాదని, నీ రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులో కూడా కాదని భర్తకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చావని అడిగింది. అప్పుడు ఆ స్త్రీ ఆ విద్యార్థిలా చెప్పింది, సమయం మీదే, ఈ బంధం వేచియున్నది, నీ బంధము కోరుకున్న చిన్ని బలమైన యంత్రము
ఒకసారి వీక్షించు దేవునికి వాక్యాన్ని శ్రేష్టమైన విధానంలో దైవజనులు ముందే చెప్పారు. అంతా అయిపోయింది. మా కోడలు ఎందుకు ఏడుతుందంటే మీకు అర్థం కావట్లా. భయం, నీకు భయం అవుతుందా? మా కోడలు ఎందుకు ఏడుస్తుందంటే ఇప్పటిదాకా వాళ్ళ అమ్మ ఒళ్ళో పెరిగింది, వాళ్ళ అమ్మ అడుగుతాడని నడుస్తూ ఉంది. సరే వివాహం అయ్యేటప్పుడు కూడా మా అమ్మ ఎదురుగా కనపడలేదని ఏడుతుంది, అంతేగాని ఇంక ఇక్కడ సరిగా లేదు, అందరూ ఇంకా రాలేదు అనేది కాదు ఆమె ఏడ్చేది. అందరూనే వాళ్ళ అమ్మ ఉండాలంట. 4 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర పోదు. ఇక అంటే ఏం చేయాలా? నువ్వు పోయి కూర్చో. ఏం చేయాలంటే మా బిడ్డడు రాజేష్ ఏం చేయాలంటే వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగా ఈ అమ్మాయిని ఏం చేయాలా? ప్రేమించాలా. కనుక ఎప్పుడైతే ప్రేమిస్తాడో తన కుటుంబాన్ని మర్చిపోతుంది. ఇక అశ్వత కూడా ఎప్పుడైతే భర్త అడుగుతాడలో నడుస్తుందో, అందుకే చెప్పాడు ఆదికాండం 2వ అధ్యాయం మీరు చివరి వచ్చిన కూడా ఇలా చదువులు వచ్చే దైవజనులు ఏమని, తన తల్లిని తన భార్య తన తండ్రిని ఏం చేసి విడిచిపెట్టి ఏం చేస్తారు? తన భార్యను హత్తుకుంటారు. వారు ఏమంటారు? ఏక శరీరంగా ఉంటారు. అంటే ఒకటిగా ఉంటారు. ఇందాక చదివి ఉన్నారు ఆదికాండం 2వ అధ్యాయము, తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయము, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ 3 భాగాలు చదివారేమో అనుకుంటున్నాను నేను. చదివారు కదా? ఇక అన్ని అందులోనే ఉన్నాయి. మీరు ఇంటికి పోయినాక ఏం చేయొచ్చు? చదవచ్చున్నాను. గ్రీటింగ్గా చెప్పమన్నారు కాబట్టి కనుక ఇంటికి పోయినాక చదవచ్చు. అందులో ఒక్క మాట మాత్రం చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎవరైనా బైబిల్ ఉంటే తీసి చదవండి. కనుక క్రైస్తవ వివాహం అంటే ఖచ్చితంగా మందిరానికి వచ్చేటప్పుడు ఏముండాలా? బైబిల్ ఉండాలా. పాతకి వెళ్తే ఏముండాలా? గొడవలు ఉండాలా. ఆఫీస్కి వెళ్తే ఏముండాలా? ఖచ్చితంగా ఏముండాలా? పెన్ను ఉండాల్సిందే. అందుకే దేవుని ఇంటికి వచ్చినప్పుడు మన అందరి దగ్గర బైబిల్ ఉండాలా. మనందరూ దేవుని కనపరచాలా. అందుకే ఇల్లు కట్టి చూడు, ఏం చేసి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కాబట్టి ఎంత టైం అయినా పర్వాలేదు, మా కోడలు నవ్వేంత వరకు, వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు 2 అయినా సరే మీరు ఇక్కడే ఉండాలా. ఎందుకంటే కష్టమైన ఇల్లు కట్టి ఏం చేయాలా? చూడాలని చెప్పారు. కాబట్టి మనం కష్టమైనా సరే కనుక ఆమె సంతోషించేంత వరకు నేను వాక్యం చెప్తానే ఉంటాను. దైవజనులు ఏమైనా అనుకోనియండి, ఏమనుకోరు. ఎందుకంటే మీరు తిని వచ్చిన వాళ్ళం కదా, మీరు తినుకొని వచ్చిన వాళ్ళు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒక్క మాట మాత్రం చదువుదాం. 4వ వచనం చదువుతారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదను. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనను. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరులుగా
మీకు పైట చెంగులు ఉన్నాయి కదా, తల మీద కప్పుకొని ప్రార్థన చేస్తాం. మీకు ఇచ్చాడు, ఎందుకంటే ముసుకేసుకొని కూడా అందరూ చూస్తారు. మీకు అది ఇచ్చాడు, మాకు అది లేదు, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాలయంలో పరిశుద్ధ యొక్క వివాహంలో పాల్పొందుటకే మా అందరిని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. రాజేశ్వరిని బట్టి, అశ్వతాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జగత్ పునాది వేయబడకమును మీ యొక్క ఉన్నత ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఈ దినం వారేళ్ళ మీరు నెరవేర్చుకుంటూ వస్తున్న విధానం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటాం. ఇంతవరకు మీ దాసుని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. అనేక ఆత్మీయమైనటువంటి విషయాలు మీరు బయలుపరుస్తూ వచ్చిన కుటుంబంగా, భార్యాభర్తలుగా ఏ రీతిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలో, జీవించాలో, కలిసి సాగాలో మీరు తెలియపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అల్పుడైనా నాకు ఇచ్చిన ఈ సమయంలో కూడా మీరు తోడ్పడండి. చేరి వచ్చిన మా అందరితో, నూతనంగా జతపరచబడేటువంటి దంపతులతోనూ, ఇంకా జతపరచబడినటువంటి వారితోనూ, ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలతోనూ మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని కోరుతున్నాం. ఈ యొక్క వివాహం ఘనమైనదిగా ఉంచి మీ నామాన్ని మహింపరచుకోమని కోరుతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది సమయం క్లుప్తంగా ఏం చేయము కనుక శ్రేష్టమైన వర్తమానాలు ఇచ్చిన, శ్రేష్టంగా వివాహం జరిపించిన దైవజనులు కూడా ఈ రోజు వరకే ఉంటారు. మనందరం ఈ రోజు వరకే ఉంటాం. కనుక వాళ్ళు ఈ దినం నుండి వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఏం చేస్తున్నారు, సాగిస్తున్నారు. కనుక అందుకే అంటారు లోకంలో పెద్దవాళ్ళు ఏమని, సముద్రాన్న ఏం చేస్తే కష్టమవుతుంది, దేవుడు ఉంటే వారి యొక్క వివాహ జీవితము చాలా సింపుల్ గా. నాకు వివాహం అయిన తర్వాత కనుక ఎన్నడూ మేము మాట్లాడుకోకుండా లేము. సౌఖ్యమిచ్చి మధుర ప్రేమను మనసును కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుమున దంపతులను మధుర ప్రేమలో మనసును కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుమున దంపతులను పెళ్లి కుమారుడి యొక్క మరి పెద్దలకు, బంధువులకు, స్థానిక సంఘ మెరుషులే ప్రార్థన మందిరం యొక్క సంఘ బిడ్డలందరకు ప్రత్యేకమైన వందనాలు. అలాగనే స్థానిక దైవజనులు మరి సంఘ కాపురి ప్రసాద్ గారికి, అలాగే పాస్టర్ గారికి, ఇక్కడ ఎంతో చక్కగా ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి మరి పెద్దపూడి మరి డానియల్ ఆనంద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన దైవజనులందరూ కూడా
ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం ఇప్పటికీ చాలాసేపు మనం విన్నాము. మరి పరిశుద్ధ వివాహ కార్యక్రమంలోనికి మనం ముందుగా వెళ్ళిపోదాం. చిన్న ప్రకటన. ఇక్కడనున్న వీరిద్దరూ అనగా అమరవరపు ప్రభుదాసు గారు అలాగే మరియమ్మ గారి యొక్క ద్వితీయ కుమారుడు చిరంజీవి రాజేష్, అలాగనే మరి సూర్యపల్లి డేవిడ్ గారు శాంతి దంపతులు గారి యొక్క ద్వితీయ కుమార్తె అశ్విత, వీరిరు వివాహము జరపటం మా అందరికి ఇష్టం అన్న వాళ్ళు మీ గుడి చెయ్య పైకెత్తండి. తెలియపరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. మరి కూడిచ్చిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అంగీకారాన్ని తెలియపరిచారు కదా, వారి యొక్క మరి అశ్వితను వివాహం చేసుకోవటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమే, మనస్ఫూర్తి. మా అశ్విత కొద్దిగా రాజేష్ గారిని వివాహం చేసుకోవటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఓకే, మీ ఇష్టము వీరి ఇష్టాన్ని తెలియపరిచారు. మరి కాబట్టి వీరిరువురు తల్లిదండ్రులు, మరి డేవిడ్ గారు శాంతి గారు. ఓకే, మహేష్ కుమార్ గారు, పాప మీకు ఏమైందండి? మంచిది. ప్రభుదాస్ గారు, అది రాజేష్ అనబడిన మీ ద్వితీయ కుమారుడికి మరి అశ్వినికి ఇచ్చి మరి మ్యారేజ్ చేయటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అలాగే మహేష్ కుమార్ గారు, మీ అన్నగారు కుమార్తె డేవిడ్ గారి కుమార్తె అశ్విని మరి రాజేష్ గారికి ఇచ్చి వివాహం చేయటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మంచిది, వారు ఇష్టాన్ని తెలియపరిచారు. ప్రసాద్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. స్తుతి స్తోత్రం తండ్రి, మహాపరిషత్ తండ్రి, కృపగల దేవ, మీ యొక్క ఘనమైన నామం బట్టి వందనం తెలియజేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు కూడా మరి వివాహ కార్యక్రమం చక్కగా జరిగించున్నారు తండ్రి. అయ్యా మరి ప్రభా ఒకటైనా మరి వధువుని వరుణ్ణి మరి ఇద్దరు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి ఇరు కుటుంబాలు కూడా తండ్రి ప్రభా అయ్యా మరి దీవించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇద్దరు కూడా తండ్రి అయ్యా మరి దేవునిలో అయ్యా మరి నిత్యం కూడా ఉండడానికి, మీ వాక్యాన్ని పఠనం చేయడానికి, ప్రార్థించడానికి, దేవుని ధ్యానించడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. కార్యక్రమం రానంత వరకు కూడా మీరు దగ్గర జరిపించారు తండ్రి. ఇక పూర్తిగా జరిగించమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నడి వేడుకుంటున్నాం తండ్రి. మంచిదండి. మహేష్ కుమార్ గారు మరి వారి అన్నగారి కుమార్తె అశ్విత కొంచెం పట్టుకుంటారు. కుర్చీ పట్టారు, ఇద్దరు పట్టుకోమ్మా. 10 నిమిషాలు అన్న, మీరు అటు వెళ్ళిపోండి సార్, మీరు అటు వెళ్ళిపోండి. అమ్మ మీరు కొంచెం ముందుకు జరగండి. అంకుల్ మీరు వెనక్కి ఉండండి. మరి ఇరు పక్షాల మరి పెద్దలు వారిని అప్పగింతలు చేస్తున్నారు. జరగబోతున్న పరిశుద్ధ వివాహ ప్రమాణాల్లో ప్రభు తోడుగా ఉన్నట్లుగా మరి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ వివాహ క్రమంలో ప్రార్థించి ప్రారంభించుకునేటువంటి వివాహానికి మీరు అధ్యక్షత వహిస్తూ మీ సన్నిధి ఎంతగానో తోడుగా ఉంచుతూ నాయన చక్కని పాటల ద్వారా, చక్కని వర్తమానాల ద్వారా మేము తెచ్చుకున్నారు. అలాగనే మరి ఇరుపక్షాల నాయన మరి బంధువులు పెద్దలు నాయన ఇరువురు చేతులు నాయన రాజేష్ అలాగే అశ్విత యొక్క ఇరువురి యొక్క హస్తాలను వారి జీవిత కాలం అంతయు నాయన ఎడబాయకుండా ఉండాలని వారి చేతులు కలిపి ఉండగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ రీతిగా వారు బ్రతుకు దినములన్నిటి కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఆశీర్వదకరంగా, ఆరోగ్యకరముగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లు యేసు నామమున స్తుతించి ప్రార్థించి దీవించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, మీరు వెళ్ళిపోవచ్చింది. అమ్మాయి మేలు పైకెత్తుంది. ఒక్క సెకండ్ పట్టుకోండి ఒకసారి మేడం, కొంచెం టర్న్ అవుతుంది సార్. అదే చేతులు రెండు చేసి ఇద్దరు చూసుకోండి. వివాహ ప్రమాణము చేయబోతున్నాం. పెళ్లి కుమారుడుగా నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. మాస్టర్ గారు పట్టుకుంటారు, మైక్లో చెప్పండి. ఎవరితో చేస్తున్న ప్రమాణం?
సార్ స్ట్రైట్గా తిరిగింది మేడం. అమ్మా రాజేష్ వివాహ ప్రమాణం చేయబోతున్నాడు. నాతో కలిసి పెళ్లి కుమార్తెతో ఈ మాటలు చెప్పు. ఓకే. రాజేష్ అను నేను, అశ్విత అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతముగా దేవుని నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును బాధయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగున జరిగింతునని సంఘము ఎదుటను బంధువుల ఎదుటను దేవుని ఎదుటను ఈ ప్రమాణము నీతో చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం చేశావమ్మా. మంచిది. అశ్విత అను నేను, రాజేష్ గారు అను మిమ్మలను నా పెళ్లి భర్తనగా చేసుకొని ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వాదయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవింతునని సంఘము ఎదుటను దేవుని ఎదుటను బంధువుల ఎదుటను ఈ ప్రమాణము మీతో చేయుచున్నాను. దేవుడు ఈ ప్రమాణములు విని ఉన్నారు. ఈ ప్రమాణముల కొరకు మన మధ్యన దైవజనుడు డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ ప్రమాణాలను ప్రభు వారిద్దరి జీవిత కాలం అంతా నెరవేరునట్లు స్థిరపరచబడినట్లు దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, ఈ ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. అందరూ ప్రార్థన ఏర్పించండి. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాలయంలో పరిశుద్ధ వివాహముగా నీ బిడ్డలు తండ్రి రాజేశ్వరం బట్టి అశుద్ధాన్ని బట్టి స్తోత్రాలు. మీ యొక్క వాగ్దానం ప్రకారం మీ యొక్క సంకల్పానుసారంగా వారు మీరు జతపరుస్తూ వచ్చారు. స్తోత్రాలు. వారు చేసిన ప్రమాణం ప్రకారం జీవితాంతం మీరు రాకడ పర్యంతం వారు భూమి మీద జీవించినంత కాలం ఏక మనసు కలిగి ఒకటిగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి మిమ్మల్ని మహింపచ్చేవారు ఉంటూ సహాయం చేయండి. వారిని దీవించండి. యెహోవా తన సన్నిధిలో నుండి తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించగా కనిచ్చినటువంటి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని కోరుతున్నాం. అబ్రహాము శారాను మీరు ఫలింప చేసినట్లుగా, ఇస్సాకు రెబెకాను మీరు ఫలింప చేసినట్లుగా, ఆ రీతిగా ఆకుల ప్రిస్కిల వారి జీవితం ఏక మనసు కలిగి ఉండినట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ మీ దయాస్తానికి అప్పగిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 చివరి భాగంలో ఉన్నట్లుగా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని మీ యొక్క వాగ్దానం ఉంది. ఆ రీతిగా త్రియేక దేవుడిగా వారి కుటుంబ జీవితంలో ఉండి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ప్రభా జీవించడం కొరకై సహాయం చేసి మీరే కృప చూపుతారు నమ్ముతూ స్తుతిస్తూ విశ్వాసంతో మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు రాజేష్ పెళ్లి కుమార్తె మంగళసూత్రాన్ని ధరింపజేసే ముందు మన మధ్యన దైవ సేవకులు మరి ఒక చక్కని ఒక పల్లవి ఒక చరణం పాడతారు. కమలీయ కాంతుల దీపం
మీ ప్రణాళికలో, మీ ఉద్దేశములో నూతన వధువధులుగా నిలబడుతున్న నీ బిడ్డలు రాజేష్, అశ్విత ఈ రీతిగా జతపరచబడి భార్యాభర్తలుగా కొనసాగటానికి మీరు కలిగి ఉన్న ఈ అనాది ప్రణాళికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఈ సమయంలో ఈ మంగళ సూత్రాన్ని ధరింపచేసి రాజేష్, అశ్విత వివాహ సంబంధమైన నిబంధనకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రం నీకు ధరింపజేసి నా శరీరముతో గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను కాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. దైవజనులు పాట పాడుతూ ఉంటారు. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై వాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై వాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని దాత్రిలో విలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. దంపతులు దండిగని దాత్రిలో విలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేక ఏకముగా వ్రాకటముగను చేకొను. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేక ఏకముగా వ్రాకటముగను చేకొను. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఒక్క నిమిషం తర్వాత క్షమించండి, కూర్చోండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండుగాక. ఈ వాక్యం ప్రకారంగా దేవుడు ఈ నూతన దంపతులను దీవించి చక్కని సంతానముతో సమృద్ధైనటువంటి ఐశ్వర్యముతో సిరి సంపదలతో వీరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవజనులు, అభిషిక్త దైవజనులు గాబ్రెడ్డయ్య గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రార్థన చేస్తా. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి.
వీరి కొరకు మీ మనసులో కూడా ప్రభువు తెలియజేయండి. ప్రభు ఆశీర్వదించినట్లుగా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము గల మా దేవ, కృపా సత్య సంపన్నుడా, సృష్టికర్త, రక్షక, విమోచించిన మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మా కొరకు కల్వరిలో దానబలిగా ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని కొని నీ రాజ్యములకు వారసులుగా భూమి మీద బ్రతుకాలములకు ఇష్టలుగా మీరు నెరవేరుస్తూ నడిపిస్తున్నందుకు అందరూ చేస్తున్నా. ఈ సమయంలో మా తండ్రి రాజేశ్వరం ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా నీ బిడ్డలు వేరుగా ఇంతవరకు జీవించారు. అయితే ఈ దినము తండ్రి మీరు సమకూర్చుటకు ఇష్టపడ్డందుకై వందరములు చెల్లిస్తున్నాను. వారిని సమకూర్చుటలో తండ్రి దైవజనులను మీరు వాడుకున్నారు. వారు ఇచ్చినటువంటి హెచ్చరికలను వారి హృదయాల్లో భద్రం చేసుకుని జాగ్రత్తగా మెలకువగా ప్రభు వారి బ్రతుకు కాలం నేను మహింపొచ్చినట్లుగా భక్తితో, భయముతో, విధేయతతో లోబడి నీ సన్నిధిని ప్రేమించినట్లుగా సిద్ధపరచు మా తండ్రి. వారి ఇరువురు ఏక మనసు, ఏకాత్మిక శరీరముగా అంచె దినాల్లో సాక్షులుగా ఉంచండి మా తండ్రి. వారిని చూసిన వారు క్రీస్తును మహిమపరచినట్లుగా వారిలో నీ వెలుగు ప్రకాశింపచేయని నేను ప్రార్థిస్తున్నాను. మీరు చేతులెత్తి వారిని ఆశీర్వదించిన నీ కృపను బట్టి స్తోత్రములు మా తండ్రి. నీ ఆదరణతో నింపండి. వారి యొక్క జీవిత యాత్రలో వస్తున్నటువంటి శరీర సంబంధమైనటువంటి పరిస్థితులన్నిటిలో చక్కదిద్దుకొని ఒకరినొకరు హత్తుకొని ఒకరినొకరు ప్రేమానురాగములతో వారు కలిసి వెళ్ళుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు సేవకులు, సంఘం తండ్రి సమకూడి వారిని జతపరచుటలో మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. తమని వాక్యములకు పరిశుద్ధమైన నీరు కట్టి ఫలింపచేయండి. ఈ యొక్క దంపతులను దీవించు మా తండ్రి. వారు బ్రతుకాలం అంతయు కృపాక్షేములతో నింపి వారి జీవిత యాత్ర ఎంతో వేదికంగా మార్చి మహిమ పొందమని నీ ఎంతో భయభక్తులు కలిగి నీ సన్నిధిలో గడుపుటకు యోగ్యులుగా సిద్ధపరచండి. కష్ట సుఖ బాధలలో కూడా తండ్రి వారిని ఆదరించండి. మీరు వారితో ఉండవలసిందిగా వేడుకోండి తండ్రి. సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ఇచ్చిన వాగ్దానం ఈ బిడ్డల పక్షముగా నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఇరుపక్షాల తల్లిదండ్రులను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశించి వేళ్లతో నింపమని ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము డానియల్ ఆనంద్ గారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, సమాధానకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసం, తోడు, ఆశీర్వాదం, వివాహ బంధముల చేత నూతనముగా జతపరచబడిన ఈ నూతన దంపతులకు వారి జీవిత కాలమంతయు వారి చేసిన ఒడంబడికకు కట్టుబడి కొనసాగుటకు తోడై వారిని బలపరిచి ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇంకా